కొన్ని సెక్టర్స్కి ఎగ్జామ్షన్స్ ఇచ్చారనమాట డొనాల్డ్ ట్రంప్. ఫార్మా సెక్టర్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, ఎనర్జీ ప్రోడక్ట్స్ కానీ వీటిపైన టారిఫ్స్ ప్రకటించలేదన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే భారతదేశం మాత్రం కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం అమెరికా లాంటి పెద్ద దేశాలు మాత్రమే కాకుండా చాలా దేశాల మీద మనం ఎక్కువ హోప్ పెట్టుకోవాలి, ట్రేడ్ డైవర్సిఫై చేసుకోవాలి. ముఖ్యంగా రఘురామ్ రాజన్ గారు చెప్పింది ఏంటంటే సార్క్ని మనం పక్కన పెట్టకూడదు. సార్క్ దేశాలు మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటితో ట్రేడ్ పెంచుకోవాలి. మనకు తెలుసు సార్క్ దేశాల యొక్క అంతర్జాతీయ వాణిజ్యంతో పోలిస్తే సార్క్ దేశాల మధ్య ఉన్న వాణిజ్యం కేవలం 5% ఉందన్నమాట. దాన్ని విపరీతంగా పెంచుకోవాలి. ఇండియా కూడా సార్క్తో ట్రేడ్ పెంచుకోవాలన్నమాట. ఇక్కడ ప్రపంచ రాజకీయాలు, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కనుక ప్రతి దేశం ప్రొటెక్షనిజం వైపు వెళ్తుంది. ప్రతి దేశం తన యొక్క వాణిజ్యాన్ని, వ్యాపారాన్ని కాపాడుకోవాలని కోరుకుంటుంది అనమాట. ఈ టైంలో మొత్తం ఎకనామిక్స్, మొత్తం ప్రపంచ వాణిజ్యం మొత్తం బ్లాక్స్ రూపంలో మారిపోయింది. యూరోపియన్ యూనియన్ కావచ్చు, లేకపోతే ఆసియాన్ కావచ్చు, లేకపోతే ఆఫ్రికన్ యూనియన్ కావచ్చు, అంత బ్లాక్స్ లాగా మారిపోయింది అనమాట. ఈ ఎకనామిక్ ట్రేడ్ మొత్తం కూడా బ్లాక్స్ లాగా మారిపోయింది. ఈ టైంలో భారతదేశం సార్క్ని పక్కన పెట్టకూడదు. ముఖ్యంగా ఆఫ్రికా, ఏషియా, జపాన్, యూరోప్, సార్క్ వీటన్నిటితో ముందుకెళ్ళాలి. ఇది రైట్ టైం భారతదేశానికి అమెరికాతో కాస్ట్ తగ్గించి. ఎందుకంటే ఖచ్చితంగా ఇండియా అమెరికాకి చేసే ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి. మనకు తెలుసు అమెరికాతో మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది. మన వాణిజ్యం చాలా బాగుంది అమెరికాతో. కానీ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, 2030 కల్లా అమెరికాతో $500 బిలియన్ ట్రేడ్ అనుకుంటున్నాం. ఓకే, ఇదంతా పక్కన పెట్టి ఇండియా డైవర్సిఫై చేసుకోవాల్సిన టైం వచ్చిందని చెప్పి రఘురామ్ రాజన్ గారు చెప్పారనమాట.